గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్. నిఖిల్ కన్నడ ఇండస్ట్రీకి చెందినవారు. తెలుగులో గోరింటాకు అనే సీరియల్ మొదటి సీరియలే అయినప్పటికీను ఆ సీరియల్తో ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. గోరింటాకు సీరియల్లో హీరోగా నిఖిల్, అలాగే హీరోయిన్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన కావ్యశ్రీ నటించారు. వీరిద్దరికీ కూడా ఈ సీరియల్ మొదటి సీరియల్. బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ కూడా ఒక కంటెస్టెంటే. అయితే నిఖిలే విన్నర్ అవ్వచ్చు అనే ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. నిఖిల్ బిగ్ బాస్లో తన ప్రేమ గురించి ఇలా చెప్పుకొచ్చారు. నిఖిల్ అలాగే కావ్య ఇద్దరు కూడా మొదటి సీరియల్ నుండి ఎంతో మంచి ఫ్రెండ్స్గా ఉండేవారట. తర్వాత వారిద్దరూ కూడా ప్రేమలో పడ్డారట. నిఖిల్ బిగ్ బాస్కు వచ్చే ముందరే వీరిద్దరికి బ్రేకప్ అయినట్టు తెలిపారు. వీరిద్దరికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇద్దరూ కలిసి కానీ అనే యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ కూడా చేసేవారు. వీరిద్దరి అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 అయిపోగానే నేను కావ్య దగ్గరకు వెళ్తాను, తను కొడితే కొట్టించుకుంటాను, బ్రతిమలాడతాను. కావ్య ఎప్పటికీ నా భార్యే. మా అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందో కావ్య కూడా నన్ను అలాగే చూసుకుంటుంది. కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీరిద్దరు విడిపోయినందుకు గాను నిఖిల్ ఎంతగానో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యొక్క ప్రేమ విషయాలు చెప్పమని చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు నిఖిల్. ఇది ఇలా ఉండగా రీసెంట్గానే కావ్యశ్రీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. ఆ స్టోరీ చూసిన వారందరూ కూడా ఈమె నిఖిల్ గురించే పెట్టినట్లుగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. మాస్క్ వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోకండి. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్టుగా అసలు రంగును బయట పెడుతూ ఉంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేంత వరకు ఎదురు చూస్తూ ఉండండి. ఇలా కావ్యశ్రీ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీని పోస్ట్ చేశారు. నిఖిల్ కావ్యతో కలవాలని అనుకుంటున్నారని షో ద్వారా తెలిపారు. మరి కావ్య దీనికి ససేమరా వద్దు అన్నట్టుగానే పోస్ట్ చేయడంతో మరి వీరిద్దరి రిలేషన్ ఎంతవరకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.